హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. ఎట్టకేలకు మనకైతే 2 పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. అంటే 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులకు జమ చేయబోతున్నారు. రైతులకైతే ఇదో శుభవార్త అని చెప్పొచ్చు. మనకైతే ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది. ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ 2 పథకాలు అమలు చేస్తామనేసి. మనకైతే తెలంగాణ కాంగ్రెస్ గెలిచి దాదాపు 8 నెలలు పైన అవుతుంది. కానీ ఇంకా మనకైతే ఈ 2 పథకాలు అమలు చేయలేదనేసి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ఇటు రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ 2 పథకాలు అయితే అమలు చేస్తుంది. కానీ మొత్తం అయితే శుభాగా చెప్పొచ్చు. ఎప్పుడు అమలు చేస్తుంది, ఎవరికి అమలు చేస్తుంది అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అనుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికి అయితే కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది. ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ 2 పథకాలు అయితే అమలు చేసి రైతులు బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో అధికారం వచ్చి దాదాపు 8 నెలలు అయింది. కానీ ఇంకా మనకి ఈ 2 పథకాలు అమలు చేయలేదనేసి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ఇటు రైతుల దగ్గర నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ 2 పథకాలు అమలు చేయబోతుంది. మనకైతే ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది. రూపాయి నుంచి 2 లక్షల లోపు ఏ రైతు అయితే రైతు మాఫీ చేసుకున్నారో తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రైతు మాఫీ పూర్తి చేస్తామని హామీ అయితే ఇచ్చారు. కాబట్టి మనకైతే ఇప్పటికే 3 విడతల్లో కొంతమందికి అయితే రైతు మాఫీ చేశారు. రూపాయి నుంచి 2 లక్షల లోపు. కొంతమంది రైతు మాఫీ చేయలేదు. ఎందుకు కొంతమంది రైతు మాఫీ చేయలేదంటే కొంతమంది ఫోన్ నెంబర్కి పాస్బుక్ అలానే ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదు. పాస్బుక్, ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళైతే అర్హుల జాబితాలో లేరు. తద్వారా వాళ్ళకైతే రైతు మాఫీ కాలేదు. మరోసారి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఛాన్స్ అయితే ఇచ్చింది. కాబట్టి మొత్తానికి అయితే రేపైతే ఎవరికైతే రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతు మాఫీ కాలేదో రేపైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు మాఫీ చేస్తుందంట. డబ్బులు అయితే బ్యాంకులో జమ చేస్తుందంట. కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంకు కూడా పనిచేస్తుందో లేదో చూసుకోండి. మళ్ళీ మీ బ్యాంకు కూడా పనిచేయకపోతే ఈ రైతు రుణాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ కాదు. రూపాయి నుంచి 2 లక్షల లోపు. మొత్తానికి అయితే ఇది శుభాగా అని చెప్పొచ్చు. అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా. ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది. ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద రైతులకైతే పెట్టుబడి సాయంగా ఎకరానికి 10,000 అయితే విడుదల చేస్తాం 2 విడతలు అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు 8 నెలలు పైన అవుతుంది. ఇంకా ఈ పథకం అయితే అమలు చేయలేదనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది. పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేయబోతుంది రేపైతే. కాబట్టి మొత్తానికి అయితే ఇది శుభాగా అని చెప్పొచ్చు. ఇప్పటికే అధికారులు అయితే 2 కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దగ్గర నుంచి సలహాలు, సూచనలు, మార్గదర్శకాలు అయితే రూపొందించారు. మొత్తానికి అయితే సర్వం సిద్ధం చేసి అర్హుల జాబితా కూడా సిద్ధం చేశారు. మొత్తానికి అయితే రేపైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. తొలి విడతగా 7,000 విడుదల చేయబోతున్నారు. అంటే 10 ఎకరాలకి, అంటే 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్యలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తారు. అంటే 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ పథకం అయితే అమలు చేయరు. అంటే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేయరు. మొత్తానికి అయితే 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్యలో ఉన్న రైతులకైతే రేపైతే డబ్బులు విడుదల చేస్తారు. పెట్టుబడి సాయంగా ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తారు. మొత్తానికి అయితే ఇది శుభాగా అని చెప్పొచ్చు. కాబట్టి ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే రేపైతే విడుదల చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీ బ్యాంకు కూడా పనిచేస్తుందో లేదో చూసుకోండి. మళ్ళీ మీ బ్యాంకు కూడా పనిచేయకపోతే ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే మీ బ్యాంకులో జమ కావు. రైతు భరోసాది, రైతు రుణాలకు సంబంధించింది. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.